మన పాస్టర్ వీపీ రెడ్డి చెప్తున్నాడు, ఎవడ పాస్టర్ అంట పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్ళడానికి అందరికి సంబలే. మా చర్చిలో ఇప్పుడు నేను వెళ్ళే చర్చిలో కూడా వింత వింతోళ్ళు ఉన్నారు. ఒక ఆయన వాచ్మెన్ పని చేసుకుంటాడు, ఆయనకి దేవుడు మాట్లాడాడంట వాళ్ళ అమ్మాయికి డ్రెస్ కొని పెట్ట. పాస్టర్ వాచ్మెన్ పని చేస్తాడు. పాస్టర్ వాచ్మెన్ కాదు, అక్కడికి వచ్చి విశ్వాసి వాచ్మెన్ పని చేసుకుంటాడు. వాచ్మెన్ అంటే ఎంత వస్తాయి ఈ జీతం? 10,000 వస్తాయి అంతే కదా. ఆయనకి దేవుడు మాట్లాడాడంట వాళ్ళ పాస్టర్మ కూతురు డ్రెస్ కొని పెట్టమని 10,000 ఇచ్చాడు ఆయన. పాస్టర్మ కూతురికి డ్రెస్ వాచ్మెన్ తో కొనిపెట్టమని చెప్పాడు దేవుడు. చెప్పాడు దేవుడు. ఆయన వచ్చి 10,000 ఇచ్చాడు, అంటే ఒక నెల జీతం ఇచ్చి వెళ్ళాడు. అట్లా వింత వింతోళ్ళు అందరూ అనమాట. అట్లా ఇచ్చేవాళ్ళు ఉంటే నా బోటోళ్ళు తక్కువ ఇచ్చారనుకో, మీరు అందుకే ఎదగట్లేదు, అలాగే పడి ఉంటున్నారు, దేవుడికి ఇవ్వాలి ఫస్ట్, తర్వాతే ఏదైనా కానీ, నువ్వు గుప్పిలు విప్పట్లేదు, గుప్పిలు మూసి ఉంచినంతకాలం చిల్లు సంచే ఉంటుంది నీ దగ్గర. మొత్తం ఆ భాష అంతా వచ్చేసింది. కామెడీ ఏంటంటే అవును, మీ అమ్మగారు పాస్టర్ అయిపోతారేమో అని డౌట్ వచ్చింది మీకు అని చెప్పి ఇట్లనే అందరినీ కరుచుకుంటూ వెళ్ళిపోయేది మా మమ్మీ. అంటే నాకు మా చెల్లికి ఈ చర్చికి వెళ్ళే అలవాటు ఉన్నా పక్కన వాళ్ళని కరిసే అలవాటు లేదు అసలుకి. మేము అసలు చెప్పేవాళ్ళం కూడా. వైరస్ లోడ్ తక్కువ ఉంది. ఈమె ఇలా మొత్తం కరుచుకుంటూ వెళ్ళిపోయేది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఏసయ్య దేవుడు ఏసయ్య. ఆల్మోస్ట్ నేను కరిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు. హిందూ క్రైస్తవులు వాళ్ళు, వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చాను నేను. ఎవరు వాళ్ళు? మన వైపు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బాబు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇటు వచ్చి ఇప్పుడు రేపు చండీ హోమం చేయించుకుంటున్నారు. పుట్టు క్రైస్తవులని మీరు కరవకుండానే వాళ్ళు క్రైస్తవులు. తీసుకొచ్చారు, వాళ్ళనే తీసుకొచ్చారు. ఎట్లా అంటే వాళ్ళ పాపకి మ్యారేజ్ అవ్వట్లేదు, 34 ఏళ్ళు వచ్చినాయి, అయినా అవ్వలేదు. పట్టించుకోలేదు మరి. అయితే అమ్మాయికి ఏదో కుజిదోషం ఉందని చెప్పారంట. ఎవరో కుజిదోషం ఉందని చెప్పి ఎవరినో అడిగితే రోజు 100 రూపాయలు ఇస్తే కుజిదోషం పోయేటట్టు ప్రార్థన చేస్తానన్నారంట. కుజిదోషం పడకుండా ప్రార్థన అంటే నేను ఇంకా అబ్బాయి వచ్చి ఇలాగంట ఆంటీ అంటే నేను చెప్పాను, అలా కాదు నాన్న, మేము ఇలా శ్రీనివాస్ శర్మ గారు అని పూజారి గారు ఉన్నారు, ఆయన దగ్గరకు వెళ్తాను, నేను ఇలా హోమం చేయించాను త్రివేణికి కూడా, వీసా టైంలో వీసా వచ్చింది నాన్న, అక్కడికి వెళ్దామంటే వచ్చాడు నా ఎమ్మటి, తీసుకెళ్ళాను అక్కడికి. త్రివేణి ఆమెకి వీసా కోసం హోమం చేయించారు. అంటే అది కాదని ఆమెకు చెప్పడం రాలేదు. యాక్చువల్గా మాకు రెన్యువల్స్ ఉంటాయి కదా, నాది ఫిబ్రవరిలో రెన్యువల్కి వేసా అనమాట వీసా. మాకేంటంటే ఇప్పుడు మీకు ఇంగ్లాండ్ సిచ్యువేషన్ తెలుసు కదా, దీనికోసం అని చెప్పి బాగా లేట్గా వస్తున్నాయి వీసాలు గ్రాంట్ అవ్వడం. అంటే గ్రాంట్ అవుతుంది నాకు, వాళ్ళు డిక్లైన్ చేయడానికి ఏం రీజన్ లేదనమాట, కాకపోతే లేట్గా అవుతున్నాయి అనమాట. కొంచెం ఫాస్ట్గా రావడానికి వినాయకుడు పూజ చేద్దాం అని చెప్పారు ఆయన. మమ్మీని కూర్చోబెట్టి నా తరపున పూజ చేశారు రెన్యువల్ చేయడానికి అంతే. అప్పుడు ఆ టైంలో మీరు క్రిస్టియనే కదా, మీరు ఎందుకు హోమం చేయించారు? అప్పటికి మారిపోయాను. ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇది జరిగింది. అయితే మమ్మీని కూర్చోబెట్టి పూజ చేయించారనమాట. ఆయన నాకు చెప్పారు, వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడు కదా, విఘ్నాలు అన్నీ పోయి నీకు ఒక 1 వీక్లో వీసా గ్రాంట్ అయిపోద్ది అని చెప్పారు నాకు. నాకు 5th డేనే వీసా వచ్చేసింది. కానీ నేను మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు ఫస్ట్ వచ్చింది అని చెప్పి, కొంచెం టైం తీసుకొని చెప్పాను అనమాట. దానికి నా మ్యారేజ్కి లింక్ అప్ ఉందనమాట. అది వీసా వచ్చేస్తే మేలో మ్యారేజ్ చేయాలి అని అనుకున్నారు. కానీ నాకేంటంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టు నాకు ఫినాన్షియల్ బర్డెన్స్ చాలా ఉన్నాయి, ఇంట్లో అందరినీ చూసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు వచ్చిందని చెప్తే వెంటనే పెళ్ళి అంటారు, ఇప్పుడు మన దగ్గర మనీ లేవని చెప్పి నేను దాన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత చెప్పాను. అంటే ముహూర్తం టైం అయిపోయినాక చెప్పాను, ఇంకేం చేయలేరు కదా అని చెప్పి. సో అలా అయింది. అప్పుడు తర్వాత నిజం చెప్పేసా, ఆయన పూజ చేసిన వెంటనే నాకు వచ్చింది అని చెప్పి. అది తనకు చెప్పిందని. తను ఎలా అంటే నాకు 3rd క్లాస్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ తను. కాకపోతే వాడు 3rd జనరేషన్ క్రిస్టియన్ అనమాట. వాళ్ళ ముందు 2 తరాలు కూడా క్రిస్టియన్సే వాళ్ళు. ఇది జరిగింది. అబ్బాయికి పెళ్లి కావట్లేదు, అబ్బాయి వాళ్ళ అక్కకి పెళ్లి కావట్లేదు. తను ఇట్లాగా అని చెప్తే ఇంకా మమ్మీ ఇట్లా జరిగింది త్రివేణికి జరుగుతుంది అని చెప్పారనమాట.
తను మొన్న 18న వాళ్ళ డాడీకి ఇన్ని ఇయర్స్ తర్వాత, అంటే తనకి ఆల్మోస్ట్ 32 అట్లా ఉంటాయి ఏజ్, 32-33 అలా ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫాదర్, మా ఫాదర్ కన్నా ముందే చనిపోయారు. మొన్న పిండ ప్రదానం చేశాడు అమరావతి వెళ్ళి. పెళ్ళయిందా? అవ్వలేదు, మొన్నే జరిగింది మొన్న 18న పిండ ప్రదానం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం చండీ హోమం చేస్తున్నారు, దోషం పోవడానికి అని చెప్పి హోమం చేయించబోతున్నారు. మొత్తానికి వచ్చేసారు వాడు? వచ్చేసారు, లక్ వచ్చేసింది. మా మమ్మీ చేసిన ఫస్ట్ గర్భవాపసి అనమాట. మీరు కలిసిన వాళ్ళు కాకుండా మొత్తం అందరిని రికవర్ చేయడం కాకుండా ఎక్స్ట్రా కూడా మీరు వర్క్ చేశారు. ఇటువైపు కూడా కరుద్దామని మీరు ఇంకా ఇదే పనిలో ఉన్నాడుగా, అంతకు మించిన సేవ ఏం లేదు. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అన్నయ్య. ఇప్పుడు బజార్లో ఎవరన్నా బాగున్నారా అని పలకరిస్తే చర్చి మానేసాక బాగున్నా అని చెప్తుంది. నేను చెప్పేదాన్ని, ఇప్పుడు మమ్మీ చెప్తుంది. చర్చి మానేసిన తర్వాత మేము కొంచెం ఫైనాన్సింగ్ ఎదిగాము. మెంటల్ పీస్ అంటారు, మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎలా అంటే నిన్ననే నాకు చెప్తుంది, అటు ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా లేను నేను, ఇటు ఏం లేకపోయినా సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా సండేను ఫ్రైడేను వచ్చేది, ఆ సందర్భానికి వెళ్ళడానికి వీల్లేదని అసలు అడ్డంగా నిలబడేది. వెళ్ళకపోతే వాళ్ళు దూరం అయిపోతారు, వెళ్తే ఏమిటి ఆశ్చర్యభరించి జీవిత ఖైదు అంటారు కదా, మానసిక వేదన అన్నమాట. నాకు మామూలుగా ఉండేది, యావజ్జీవ కారాగార శిక్ష అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా మార్నింగ్ లేవడం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, పూజ చేసుకోవటం, ప్రశాంతంగా టిఫిన్ తింటాం. నా లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది. అటు వెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాను, అటు వెళ్ళినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. నరకంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే అన్నమాట. బయటకు వస్తేనే మంచి జరిగింది నాకు. మా చిన్న పాపకి మంచి ఉద్యోగం వచ్చింది అక్కడ. మీ చెల్లి జర్నీ ఏంటమ్మా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా దీంట్లో? ఇప్పుడు మా ఇద్దరికన్నా కూడా మా చిన్న పాప ప్రతిదీ ఇప్పుడు హనుమాన్ చాలీసా 11 రోజులు నియమంగా చేసుకుంటాం. ప్రతిదీ గోవింద కోటి అని, రామకోటి అని పుస్తకాలు తెప్పించుకొని. ఎలా తనకి రియలైజేషన్ ఎలాగా? మీ వీడియోసే నేను షేర్ చేసేదాన్ని. అది కొంచెం ఈ 8 lakhs అడిగినప్పుడు దానికి డౌట్ స్టార్ట్ అయింది, అమ్మ ఇదంతా పెద్ద స్కాము అని చెప్పి. అక్క చెప్తూనే ఉంది, అయినా నేను వినలేదు అని నాకు ఫోన్ చేసి చెప్పింది. మరి నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ నాకు ఇప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి అంది. నేను నెమ్మదిగా అన్ని వీడియోస్ పంపిస్తూ ఉండేదాన్ని, చూసేస్తాను. ఎక్కువ టెస్టిమనీ ట్రోల్సే పంపించేదాన్ని, కొంచెం అర్థమవుతుంది అంటే కామెడీ నుంచి ఆలోచన మొదలవుతుంది అని చెప్పి అవే పంపించేదాన్ని, చూసేది. కానీ కొన్నాళ్ళు రెస్పాండ్ అయ్యేది కాదు, కొన్ని డేస్ సైలెంట్గా ఉండేది, ఏం మాట్లాడకుండా. నెమ్మదిగా దానికి క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. నన్ను అడుగుతూ ఉండేది, ఇలా అంటే మీరు ఆల్రెడీ దానికి సొల్యూషన్ చెప్తూనే ఉండేవాళ్ళు. నేను మళ్ళీ ఇంకో వీడియో పంపించేదాన్ని, నీకు వచ్చిన డౌట్కి ఇదిగో సొల్యూషన్ అని చెప్పి. అట్లా తను రియలైజ్ అయిందనమాట. కాకపోతే సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తే తనప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, ఫైనల్ సెమిస్టర్ తనది మాస్టర్స్. చెప్పేసింది డైరెక్ట్గా, అమ్మో ఇప్పుడు ఇది ఎగిరిపోయిందంటే మాస్టర్స్, నేను ఇన్ని లక్షలు నా మీద ఇన్వెస్ట్ చేసావు, నువ్వు మొత్తం బూడిదలో పర్సెంట్ పన్నీర్ అయిపోయింది అంటే నా కష్టమే కదా, పోయినా పర్లేదు, నేను మళ్ళీ ఇంకో సెమిస్టర్కి డబ్బులు కడతాను, ఇంకొంచెం ఎక్కువ పార్ట్ టైం చేసి కడతాను, నువ్వైతే బయటకు వచ్చేసే అని చెప్పి నేను తనకి ధైర్యం చెప్పాను. నేను ఎవరైతే మార్చాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఇదే అన్నయ్య, మనం కొంచెం పుషప్ ఇచ్చి మేమున్నాము మీరు రండి అంటే వచ్చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడ టార్చర్ అలా ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంటుంది, కానీ బయటకు రావడానికి ధైర్యం ఉండదు. ఆ ధైర్యం మనమైతే చాలు వచ్చేస్తారు వాళ్ళు.